ఒక జనసేన కార్యకర్త జోగి రమేష్ గారికి ఫోన్ చేసి మావిగానికి ఎలా వెళ్ళాలని అడుగుతున్నాడు. ఏంది ఆయనకి ఎందుకు ఫోన్ చేయటం? మాలాంటి కార్యకర్తలకి, మాలాంటి ఎవరిని అడిగినా విజయవాడలో కానీ ఆ ఊర్లో కానీ ఎవరిని అడిగినా చెప్తారు. మావిగానికి వెళ్ళాలంటే మచిలీపట్నానికి బస్సు ఉంది, మచిలీపట్నానికి ట్రైన్ ఉంది, విజయవాడకి బస్సు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది, గుంటూరుకి బస్సు ఉంది, ఫ్లైట్ ఉంది. మాలాంటి వాళ్ళకి చెప్తే మేము చెప్తాం కదా. మీలాంటి వాళ్ళని బలి బస్సులు చేయడానికి టీడీపీ చూస్తా ఉంది. మీరు దాన్ని పట్టించుకోకుండా ఈ రోజున మావిగన్ అనేది ఒక మంచి నిర్ణయం. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది. మచిలీపట్నానికి పోర్ట్ వస్తుంది, మచిలీపట్నం నుంచి విజయవాడ దాకా డెవలపింగ్ ఉంది, పెద్ద ఖర్చు అవ్వదు. విజయవాడలో చూస్తా ఉంటే విజయవాడలో షాపింగ్ కాంప్లెక్స్లు కానీ, థియేటర్లు కానీ, కలెక్టర్ ఆఫీసులు కానీ, చదువుకునే కాలేజీలు కానీ ఎంత డెవలపింగ్ ఉంది విజయవాడ. అట్లా అదే విధంగా చూసుకుంటే గుంటూరులో కానీ అంత డెవలపింగ్ ఉంది, పెద్ద ఖర్చు అవ్వదు. ఇప్పుడు అమరావతికి వెళ్ళడానికి బస్సు ఎక్కడ ఎక్కాలి? దానికి బస్సు ఉందా? బస్ స్టాండ్ ఉందా? మీరే చెప్పండి. మా ఎలక్షన్ క్యాంపెయినింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు, మాది మావిగాన్ అన్న వాళ్ళు వైసీపీ కోటేస్తారు, అమరావతి అన్న వాళ్ళు టీడీపీ కోటేస్తారు. ఎందుకు అంత ధైర్యంగా చెప్పారు? జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో కరెక్ట్ గానే అన్నారు. మాది మావిగన్, నా స్టాండ్, మై స్టాండ్ బై మావిగన్ అని చెప్పి ఆ స్టాండ్ మీదే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తారు. మావిగన్ అనేది ఒక మంచి ఉద్దేశపూర్వకంగా ఆయన చెప్పిన మాట. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మీటింగ్లో అన్నారు కదా, ఒక కొత్త పార్టీ ఆంధ్రాలో కొత్త డ్రామాలు తెరవేకి చేస్తున్నారు. ఏంటి, ఎవరిని అన్నట్టు? టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఒక అంశాన్ని తీసుకొస్తుంటే ఇంకో అంశాన్ని దాటించడానికి చేస్తున్న డ్రామాలు. అట్లాగే చూసుకుంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తుంటే వైసీపీ గవర్నమెంట్ తరఫున ఉద్యమం చేస్తుంటే ఈ టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి వేరే మ్యాటర్ తీసుకొస్తుంది. అంటే వైసీపీ గవర్నమెంట్ ఏదైతే అన్యాయం జరుగుతుంది, అక్కడ ఇది జరుగుతుంది, దళితుల్ని చంపేస్తున్నారు, ఇది చేస్తున్నారని చెప్పి మాట్లాడుతూ ఉంటే వేరే మ్యాటర్ తీసుకొచ్చి డైవర్స్ పాలిటిక్స్ చేస్తూ ఉంటది కూటమి ప్రభుత్వం.